Appalraj were coming. Like that. He paid it. Paid it. అందరికీ వెల్కమ్. మిగతా వాళ్ళు నాకు తెలిసి లంచ్ వచ్చినప్పుడు వస్తారనుకుంటాను. బట్ మనం కంటెస్ట్ స్టార్ట్ చేద్దాం. వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ భోజనం చేసి వెళ్ళిపోతారేమో వచ్చిన అందుకే మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఎవ్రీ ఇయర్ మనం ఇలా జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మీ లేడీస్ వల్లే. ఎందుకంటే లాస్ట్ టైం కొంతమంది చెప్పారు మీరు అబ్బాయిలు రాకపోతే మేము లేడీస్ చేసుకుంటాం అని చెప్తే మరి ఇంక మేము జెర్సీ లేదు అలా కాదు మేము చేయకపోతాం ఎందుకు మీకు అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. సో ఆ ఛాన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం. గైస్ మేము కూడా మీతో కూడా కలిసి ఎంజాయ్ చేస్తాం. సో అదేవిధంగా ఇంకా చాలామంది రావాలి, వస్తారు కూడా, అందుకని కొంచెం టైం అవుతుంది. సో ముందుగా ఏంటంటే మనకి కొత్తగా ఎవరైనా ఇంకా వచ్చి ఉంటే సరిపోద్దా. నెక్స్ట్ లక్ష్మి గారు రమ ఫస్ట్ ఇయర్ వచ్చా సెకండ్ ఇయర్ రాలేదు, సెకండ్ ఇయర్ వచ్చారు. అదే అందుకే చెక్ చేసుకున్నాను. ఇప్పుడు బాయ్స్ రవి వచ్చాడు కొత్తగా దుబాయ్ నుంచి, పట్నాయక్ లింగరాజ్ వచ్చాడు, లాస్ట్ ఇయర్ వచ్చాడు. మూర్తి లాస్ట్ ఇయర్ మిస్ అయినట్టుకున్నాడు. తను మనోహర్ మిస్ అయ్యారు. ఓకే ఎనీవే వెల్కమ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నాది పెరుగుతున్నారులే, అది హ్యాపీ. సో ముందుగా ఏంటంటే బాస్ని స్టార్ట్ చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళ పరిచయం చేసుకుందాం. హలో జస్ట్ వచ్చి మీ పేరు ఒక స్టూడెంట్స్ కూడా సో ఈ అవేర్నెస్ ఉంది, ఇలా చేద్దాం అలా చేద్దాం చిన్న కామెంట్స్ మాట జస్ట్ అవేర్నెస్ మనం తెలుసుకో విధంగా ఏదైతే చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్కి మనం సపరేట్ ఇప్పుడే చెప్పగలం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన లేడీస్ తీసుకుంటే ఫ్యామిలీ ఎక్కడ బయట ఉంటే మనం డైరెక్ట్గా ఇచ్చేయలేం, కరెక్టే కదా. కానీ ఇప్పుడు అవకాశం ఉంది, మనం మాట్లాడగలం, ఎరా పోరాన్ని పిలుచుకోవచ్చు, ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు, లెస్టర్ మ్యారేజ్ పాజిటివిటీ కూడా తీసుకోవచ్చు, అవును కదా. సో ఇతర సైజ్ మాట్లాడవచ్చు హ్యాపీగా. నా ఒపీనియన్. నేను యాక్చువల్గా ఒక టాపిక్ తెచ్చుకున్నాను, యాక్చువల్గా ప్రీవియస్ నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటే కొంచెం చెప్దామని. వినండి ఎక్కువ నేను స్కూల్ సరౌండింగ్లో ఉంటాను కాబట్టి పిల్లలకి రోడ్ క్రాస్ చేసినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మనం లెఫ్ట్లో వెళ్ళేటప్పుడు పిల్లలు రైట్లో పెడుతున్నారు, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరో పెట్టరు, పేరెంట్సే చెప్పాలి. నేను సేఫ్టీ డిపార్ట్మెంట్ హెచ్ఎస్సి సూపర్వైజర్. సో పిల్లలు క్రాస్ జేబులో క్రాసింగ్ అంటే ఏంటి, సిగ్నల్స్ ఎలా, ఎక్కువ మంది ఉన్న పిల్లలు క్రాస్ చేయాలి, ఇది మెయిన్ థింగ్, మానిటరింగ్ చేయాలి. నెక్స్ట్ స్టడీ ఆఫ్ వాల్యూస్లోని మన ఎక్కువ ఇంట్లో ఒక మదర్ ఫాదర్ ఉన్నప్పుడు ఇద్దరు ఒకరు కేర్ చేస్తారు స్టడీ విషయంలో, లేదంటే చూసి మనం చెప్పుకుంటాం. డైలీ వాట్సాప్ చేయడం గురించి కానీ అవుట్ ఆఫ్ ఏం జరుగుతుందో కొంచెం మానిటరింగ్ చేయడం గురించి మనం చెప్పాలి డైలీ, కొంత స్పీచ్ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎవరు పిల్లలు వినరు,
కారణం ఆండ్రాయిడ్ మొబైల్స్. టైం దాంతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. సో మనకన్నా మోటివేషన్ దాని మీద నుంచి వాళ్ళు ఎక్కువ బేస్ అవుతున్నారు. మన మాట వాళ్ళు కేర్ చేయట్లేదు. కానీ మనం కేర్ చేసుకోకపోతే ఆ ఆండ్రాయిడ్ ఎప్పుడు పోవాలైపోతే వీళ్ళు కూడా అలాగే అయిపోతారు. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఈ ఒపీనియన్స్ ఫ్రెండ్తో చేసేసుకుందాం అనుకునేది ఏదో చెప్పకూడదు గ్రూప్లో పెడతారు. మూర్తి కూడా 3 సంవత్సరాలు అయింది వీడు వచ్చి. నా హస్బెండ్తో హాస్పిటల్లోకి వెళ్తాడు వీడు మూర్తి. నేనే క్లాస్ చేసేవాడికి, నువ్వు మన స్టూడెంట్ అంటే క్లాస్మేట్స్ అంటే అన్నాడు. వెంటనే నెంబర్ తీసుకుని యాడ్ చేశాను. అలా 5 వరకు యాడ్ చేశాను. సో నా బాధ ఏంటంటే కొంతమంది ఓకేనా, ఇక మైక్ పని జోహరాజ్ ఇస్తాను. కంటిన్యూ ఓకేనా. స్టార్టింగ్ మూర్తిగాడు రారా అసలు ఆగు చెప్తాను నేను వస్తాను పాయింట్కి వస్తాను. నమస్కారం అండి. నేను సత్యనారాయణమూర్తి నా పేరు. నేను ఇన్ని రోజులు అబ్రాడ్లో ఉండిపోయాను. నేను ఇక్కడ లేను. ఓ 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను. 3 years బ్యాక్లో లక్ష్మణరావు కలిశారు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. దాంట్లో ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. అది మొన్న ఆయన కలిశారు, హాస్పిటల్లో కలిశారు. కలిసిన తర్వాత గ్రూప్లో యాడ్ చేశారు. ఇలా అని తెలిసిన తర్వాత అందరినీ కలుసుదాం కదా ఈరోజు వచ్చాను. ఓకే. మ్యారేజ్ అయిపోయిందండి. 2007లో అయింది. పాప బాబు తీసుకెళ్తా ఒకటే ఎక్కువ మనకి ఎవరోలో ఉన్నారు. ఒకటే ఎక్కువ మనకి. I wish you a happy new year. నా పేరు లక్ష్మి. నేను టీచర్గా చేస్తున్నాను ఇక్కడ వడ్లపూడి స్కూల్లో పిఎస్హెచ్ఎంగా. నేను మన స్కూల్లో జూబ్లీ ఫంక్షన్ అయింది కదా, అప్పుడు నేను వచ్చాను. డిగ్రీ వాళ్ళు పెడితే వస్తే ఫస్ట్ నన్ను శ్రీను గారు చూసి మీరు మా క్లాస్మేట్ కదా అనుకుని నన్ను అక్కడ మన ఫ్రెండ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్. ఓకే ఓకే. తనే ఫస్ట్ నన్ను చూసి మీరు ఏ సెక్షన్ లక్ష్మి అని తను గుర్తుపెట్టాడు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరినీ ఇప్పుడు ఇలా కలిసారంటే తనే ఫస్ట్. తర్వాత బంటు అదే బుజ్జి వీళ్ళందరూ మమ్మల్ని ఏం చేశారు. నాకు మ్యారేజ్ అయింది. మా వారి పేరు రామకృష్ణ, తను జీసీస్లో చేస్తున్నారు. నాకు ఒక బాబు ఇంటర్ 2nd year ఆకాశ్లో చేస్తున్నాడు బైపీసీ. ఓకే, థ్యాంక్ యూ. సమస్య నువ్వు గుడ్డలు వాయించడం కాదు. నా పేరు సురేష్, సముద్రాల సురేష్. నేను ఆల్రెడీ అప్రోచ్ కట్టి చేసి వచ్చాను. ప్రస్తుతం లోకల్ నేవలో చేస్తున్నాను కాంట్రాక్ట్ వైజ్. అది కాకుండా ఇంకోటి నా ప్రొఫెషన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏం చేస్తున్నాను అనేది. చెప్పాలి. ఓ పూజారి ప్రొఫెషన్లో చేస్తున్నాను. అప్పుడప్పుడు టెంపుల్స్ కట్ట వెళ్తూ ఉంటాను నేను. అదే ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. అదే ఫస్ట్ ఇయర్ వచ్చాను. రవి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నా పేరు రవి కొండాల. కొంతమంది తెలుసు, కొంతమంది మర్చిపోతారు. నేను 10 సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో చాలా మందికి ఫ్రెండ్షిప్గా ట్రై చేశాను. ఫస్ట్ నేను నాకు కిషోరు, పద్మజ గారు, సుజాత, ఇంకొకరు ఎవరో నలుగురు ఫస్ట్ జాబ్ గ్యాదరింగ్ చేసిన తర్వాత ఇంకొక 10 మంది అలాగే యాడ్ అయ్యాం. మేము నార్మల్గా 10 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్ బ్యాచ్ మాత్రం ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్ ఎక్కడ దగ్గర కలుసుకుంటాం. 4-5 అంతే. మిగతా వాళ్ళు కలవట్లేదు. నేను ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా చేస్తున్నాను గల్ఫ్లో. జాబ్ ఉంటే గల్ఫ్, లేకపోతే ఇంటి దగ్గర ఖాళీ, అదే నా పని. నాకు 2 పిల్లలు. వారి పేరు తులసి, జ్యోత్స్నశ్రీ 9th క్లాస్ చదువుతుంది సెంట్ జోసెఫ్. 3rd క్లాస్ అబ్బాయి ప్రథమేష్ పేరు. ఇది నాది. మేము ఇంతమంది కలవడం చాలా సంతోషంగా. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను నేను. చాలాసార్లు చెప్పారు కానీ నాకు కరెక్ట్ టైమింగ్స్ సెట్ అవ్వగా నేను మిస్ అయ్యాను. ఈసారి ఎలాగైనా కలుద్దామని మ్యాక్సిమం పండగ ముందు అన్నారని నేను ప్లాన్ చేసుకొని కలుద్దామని అందరికీ కలిసి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఇక్కడ కలవడం. ఎన్నో సంవత్సరాలు దాన్ని ఏదైతే 25 years మోర్ దాన్ 25 years అయిపోయింది మీ అందరినీ కలిసి. నాకు తెలిసి కొంతమంది మాత్రం ఎవ్రీ ఇయర్ కలుస్తున్నాం. 30 years అయిపోయిందా? ఓకే. అది ఇంతమందిని కలవడం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది పేర్లు గుర్తున్నాయి, ఫేస్లు మాత్రం అందరూ గుర్తున్నాయి. ఎందుకు చెప్తాను కదా, ఫేస్లు మాత్రం అందరూ గుర్తున్నాయి.
పేర్లు మర్చిపోయాను కొంతమందివి, సారీ ఫర్ దట్. చాలా సంతోషం. ఏంటంటే గెట్ టుగెదర్ చేసిన బాయ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ గ్యాదరింగ్ చేయలేరు. ఫస్ట్ రావడం అంటే అందరూ వస్తారు, కానీ గ్యాదరింగ్ చేయడం చాలా కష్టం, మెయిన్ ప్రాబ్లం. చాలా అంటే ఇంతమంది ఇలా గ్యాదరింగ్ చేసి అందరిని కలపడం చాలా సంతోషంగా ఉంది. దీనికి చాలా హ్యాట్స్ ఆఫ్ టు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో. పార్టిసిపేట్ చేసినందుకు లేడీస్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ రావడం అంటే చాలా కష్టం. అటువంటిది మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. నేను చాలా మంది తెలుసు, ముఖ్యంగా కనుక మా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి. అలాగే దేవరాయలు ఫరీద్ కూడా ఒక చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. అప్పలనాయుడు కూడా, అప్పలరాజు, మా గోపమాయ, వీళ్ళందరూ మాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. లేడీస్ అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కృష్ణవేణి తెలుసు నాకు బాగా. నాకు పెళ్ళైంది, 2 పిల్లలు అనమాట, ఒక బాబు ఒక పాప. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, పాప నుంచి 5th క్లాస్ చదువుతుంది. ప్రజెంట్ అంతా బాగా ఉంది. నేను కన్ఫ్లో చేస్తాను. ప్రజెంట్ అయితే అందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. పద్మజ కూడా వచ్చారు. ఒకసారి ఇలా డైరెక్ట్గా వచ్చారు. డైరెక్ట్గా వచ్చారు. నెక్స్ట్ నువ్వేరా? సో చూడండి, ఇంకా సిగ్గుపడుతున్నాడు, పెళ్లి చేసుకుందామనేమో. 30 years అయిపోతుంది, మనకు తెలుసు కదా. అయితే మనకు సీఫీల్డ్ ఉండడం, తండ్రిలో ఉండడం, రాకపోవడం, కొంచెం కలపడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈసారి ఎలాగని రావాలని చెప్పేసి కరెక్టింగ్ టైం ఇండియా ఇక్కడ కూడా లేట్ అయిపోయాడు. పరిచయం చేశాను, ఇప్పుడు మైక్ ఇస్తే ఏమన్నా చూద్దాం. నా పేరు తెలంగాణ ఎవరు ఉన్నారు అందులోనా? మన చేతులు ఎత్తుతారు, కావాలని చేతులు ఎత్తున్నారు కదా. నా పేరు త్రినాథ్. లాస్ట్ 20 years 30 years నుంచి బయటనే చాలా తక్కువ రావడం. లాస్ట్ ఇయర్ రావాల్సింది, చిన్న పని మీద బయటకు వెళ్ళి ముంబైలో కూడా రాలేదు. మరి ఇయర్ తప్పదు అని చాలా ఇబ్బంది పెడితే పని మానుకొని రావాల్సి వచ్చింది ఇటువైపు. నా పేరు త్రినాథ్. మా పిల్లలు నిహాల్, నిహారిక, ట్విన్స్. ప్రస్తుతం 10th చదువుతున్నారు. ఇంకేంట్రా, ఇంకేం చెప్పాలా? స్టోరీలే తప్ప కామెడీ స్టోరీలు ఏం లేవు. చదువు లేదు కదా, అందుకే ఇంకెలా చదువు ఉంటే బాగానే ఉంది. ఓకేనా మరి, థ్యాంక్ యూ. 10th లో నుంచి 10th వచ్చాం. అలా చెప్తాను. అయితే 10th అయినప్పుడు మాది ఈ సెక్షన్, అంటే ఇప్పుడు ఓన్లీ 4 sections ABCD. సో అయినప్పుడు ఏంటంటే 9E నుంచి స్ప్లిట్ చేశారు. అంటే 40 members. 40 members-కి స్ప్లిట్ చేయడం వల్ల 10 మంది 4 క్లాసుల్లో స్ప్లిట్ చేస్తారు. ABCDలో వెళ్ళిపోయారు. మాకు ఏంటంటే దురదృష్టానికి Bలో పడిపోయారు. ఆ Bలోని లేడీస్, ఆ Aలో లేడీస్, మిగతా అంతా పర్లేదు. C సెక్షన్ అంటే బాయ్స్. B కూడా సగం అమ్మాయిలు ఉండేవారు. కానీ ఇందులో ఏబీలో ఎక్కువ, అందరూ లేడీసే, బాయ్స్. సో అది అయినప్పుడు ఏంటంటే కొత్తలోనే భయం వేసేది క్లాస్లోకి వెళ్ళాలంటే. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, నాలాగా మాట్లాడాలి, అందరూ నాలాగా మాట్లాడాలి. నేను ఉన్నదే చెప్తున్నా. వెల్కమ్ తన పేరు నాకు తెలియదు. వెల్కమ్ అండి. వచ్చి మీరు జాయిన్ అయిపోయింది. ఇది ఫ్రెండ్కి వచ్చండి. అలాగే వెల్కమ్ ఫరీద్. ఫరీద్ మా సిస్టర్ కూడా వచ్చారు చాలా రోజులకి. వెల్కమ్. వచ్చా అక్కడ తీసుకొచ్చి ఎందుకంటే ఆల్రెడీ అన్ని చెప్తాడులే. కొత్తకే మైక్. ఓకే, కొత్తగా వచ్చారు. తను వచ్చి ఇంట్రడ్యూస్ వస్తుంది కోరుతున్నాను. మీకోసం చెప్పండి, మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? జస్ట్ అదే తెలియదు. తను కొత్తగా వచ్చారు కదా, అంటే మేము అందరం 2 years నుంచి కలుస్తున్నాం అందరూ. ప్లీజ్
ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా పేరు పుష్పలత. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇద్దరు అబ్బాయిలు నాకు. ఒక అబ్బాయి ఏమో ఐఐటి చేశాడు, ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. చిన్న అబ్బాయి ఏమో ప్రైవేట్గా చేసుకుంటున్నాను. అదండి. ఓకే, థ్యాంక్ యూ. విజయనగరం ఈ సెక్షన్ అండి. మా సెక్షన్ అయితే మధ్యలో ఆఫీసర్ కదా, మేము కంటిన్యూ. అయితే కొత్తలోనే వీళ్ళు క్లాస్ కల్లా ఏంటి ఇంతమంది ఉన్నారు అమ్మాయిలు, మన అంటే ఫస్ట్ నుంచి అబ్బాయిలు మా క్లాస్ అంటున్నారు. సో ఎలాగెళ్తాం, ఎంటర్ అవుతాం బి సెక్షన్లోకి అని చెప్పి ఎవరెవరు వచ్చే వరకు వెయిట్ చేసేవాడు. మీకు ఏం తెలియదు, అదే చెప్తున్నాను. అది ఎవరో ఒకరు వచ్చే వరకు వెయిట్ చేసి ఆడితో నేను క్లాస్లోకి వచ్చేవాడు. ఇంకో దురదృష్టకరం ఏంటంటే బ్యాక్ బెంచ్ పెట్టేశారు మా కోసం సపరేట్గా. మన రామకృష్ణ సార్ ఒరే మీరు బ్యాక్ బెంచ్లు ఏం చేస్తారని చెప్పి ఫ్రంట్ బెంచ్ మారిశారు. మా వెనకతల ఈ కనక, ఈ వాణి వీళ్ళందరూ బ్యాచ్, మామూలు బ్యాచ్ కదా అది. మేము సైలెంట్గా చదువుకుందామంటే వెనకతల నుంచి ఆల్ కామెంట్స్, మేము కాదు చేసే కామెంట్స్, వాళ్ళు కామెంట్స్ చేసేవారు. సర్లే ఇలాగ దొరికిపోయామో ఇంకేం చేస్తానని చెప్పి సంవత్సరం కానిచ్చేద్దాం అలాగా అని చెప్పేసి మెల్లిగా క్లాసులకి సింగిల్గా 10 రోజులు పడింది సింగిల్గా రావడానికి. అలాగా అందరూ పరిచయం అయ్యారు. వెల్కమ్ రవి. రవి వచ్చాడు. ఇక రవి కూడా 2 years నుంచి రావట్లేదు, వీడు ఈ ఇయర్ వచ్చాడు. మీకోసం నీ పేరు, మీ వైఫ్ పేరు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు మాట్లాడతారు. నా పేరు రవి. నేను సి సెక్షన్లో ఉండేవాడిని కదా. సి సెక్షన్ హైలైట్ ఎప్పుడు ప్రజెంట్ మధురవాడలో ఉంటున్నా. పాప చదువుతుంది 7th. థ్యాంక్ యూ రవి. నువ్వు కూడా 3 years 2 years రాలేదు, 3rd year వచ్చాడు. తమ్ముడు బొమ్మలతో కూడా అలాగే వచ్చాడు. అవి సీక్రెట్ చెప్తాను. బ్యాక్లోని మేము ఎందుకు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. రామకృష్ణ చూసారేమో అరే మీరు ఏదో చెప్తున్నారు వెనకాతల మళ్ళీ అని చెప్పి పెంచుతో సాగుతుంది ఇచ్చాడన్న. నాకైతే మీ ఇద్దరిది నాకు గుర్తుంది చెప్పేస్తా. టీచర్స్ జరిగింది మా క్లాస్, అందరి క్లాస్లో టీచర్స్ జరుగుతుంది. పాప వీళ్ళిద్దరూ మమ్మల్ని నమ్మి స్వీట్లకి మిక్సర్కి డబ్బులు ఇచ్చారు. వీళ్ళిద్దరూ నన్ను నమ్మి స్వీట్లకి మిక్సర్కి డబ్బులు ఇచ్చారు. డ్రైవరు మీరు అన్ని స్వీట్లు అవి తెచ్చేసే అని చెప్తే ఓకే మళ్ళీ నమ్మించాక నీకేం పర్లేదు మీరు చూసుకుంటా అని చెప్పేసి స్వీట్లన్నీ జాగ్రత్త తెచ్చాం. అప్పటికి ఒక ప్యాకెట్ వేస్తే తెచ్చాడు. ఆ విషయాలు ఇద్దరికి తెలియదు. అయితే ఉన్నంత వరకు సార్లకి అందరికి ఇచ్చాము. అంతా హ్యాపీ, స్టూడెంట్స్ హ్యాపీ. లాస్ట్లో పాపం మా లీడర్ కూడా తిందాం వీడు ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చాడే కదా ఏదో తిందాంలేని పాపం చాలా ఆశలతో వెయిట్ చేశారు. తీరా చూద్ద ప్యాకెట్ లేదు, ఒట్టి డబ్బా మిగిలింది. అంటే ఇలాంటివన్నీ మర్చిపోతారులే, ఇవన్నీ మర్చిపోతారు పాప. అలాంటి మా మంచి లీడర్లు ఇద్దరు. అయినా సరే ఆ రోజుకి చిన్న బాధపడగానే ఫస్ట్ రోజు మళ్ళీ మామూలుగా మాట్లాడేశారు. ఇక మీకు ఏదైనా గుర్తుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి, పర్లేదు. నాకు గుర్తుంది నేను చెప్పాను. మల్కేశ్వరి ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇందులో ముఖ్యంగా గౌతమి భవాని కూడా ఉండేవారు మా నాన్నగారు. ముఖ్యంగా టాపిక్ ఏంటంటే 1వ తరగతి నుంచి కూడా మా బ్యాచ్ అందరిలో హైట్గా ఉండడం 10లో ఒకటే రియల్ ఫస్ట్ నుంచి. అయితే అప్పట్లో తెలుగుగా ఉండేవాడు కూడా, సమాధానం కూడా ఫాస్ట్గా ఉండేది. వాడిని సైలెంట్గా మాట్లాడేవాడు, యాక్టివ్గా సమాధానం ఇచ్చేవాడు అనమాట. వాడిని ఫస్ట్ చూసుకున్నారు. అలాగే సర్వసాధారణంగా ప్రతి క్లాస్లో లీడర్లు మారేవారు, 2nd, 3rd మార్చేవారు. కానీ వాడిని మాత్రం మార్చేవారు కాదు.
ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అలా 5th వరకు వచ్చి 10th వరకు కంటిన్యూ చేశాడు. కాబట్టి చాలా పేషెన్స్ ఎక్కువ వాడికి, కోపం అవడు. పేషెన్స్ ఎక్కువ వల్ల లీడర్షిప్ చేయగలం. పేషెన్స్ ఎవరికి మనం చేయలేము కామన్గా. సో నేను ఇప్పుడు ప్రజలను పిలుస్తున్నాడు, మాట్లాడతాడని సమస్య లేదు. ఇప్పుడు నేను చెప్పండి నీకు నీ గురించి, నువ్వు రాకపోతే నా పని. ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మోస్తాడు నాకు ఇప్పటికీ థర్డ్ స్టాండర్డ్ నుంచి లేడు నేను. నిజం చెప్పాలంటే ఆ క్లాస్ టైం లేదు, అది నెక్స్ట్ ఆ రోజులు మళ్ళీ మనకి రావు. కానీ ఆ టైంలో చూడండి మనకి ఎవరికి కూడా ఈవెన్ మన క్యాస్ట్ ఏంటి, మన మతం ఏంటి ఏది తెలిసేది కాదు. అందరూ ఇది కల్మషం లేని మనసుతోని హ్యాపీగా ఒక ఫ్యామిలీలా కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాక ఎవరిదా సపరేట్ అయిపోయారు. నాకు ఇప్పటికి కూడా క్లాసులో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను, జస్ట్ అలా రిమైండింగ్ కోసం. మా క్లాసులో లీడర్గా ఉండేవాడిని కదా, మా దగ్గర కొంతమంది తొట్టిగా ఉండేవాళ్ళు. ఈ ఎంట్రన్స్ నుంచి సార్ వస్తుంటే కిటికీలో చెప్పేవాడు. అటెండెన్స్ అంతా నేనే తీసుకునేవాడు. దానివల్ల ముందే మాకు ఖర్చు చెప్పేసేవారు, పరిధి కొద్దిగా వేసారు. సార్ యువతల నుంచి వచ్చేవారు, యువత కిటికీ నుంచి వెళ్ళిపోయేవారు. ఇంకోటి మా సెక్షన్ అంటే ఏబీ సెక్షన్ ఉండేది లేడీస్ది. ఇక చెప్పవసరం లేదు కదా మీకు. కిటికీ దగ్గర అలా టాప్ వేసుకొని కూర్చొని ఉండేవారు. ఎవరు వస్తున్నారు సార్ అయితే సివిల్ డ్రెస్ అవన్నీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే అందరినీ కలుసుకుంటే వయసును మర్చిపోతున్నాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెగ్యులర్గా ఇటువంటిది జరిగితే బాగుంటుంది. గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాము, ఫర్దర్గా కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నా పేరు గౌరీ పార్వతి. మీ క్లాస్మేట్ నేను 9th వరకే చదివాను నేను. మా పాప పేరు శాంతి. మల్లుడు సంతోష్ బయటలో ఉన్నారు, రావడానికి మొహమాట పడుతున్నారు. ఇదే ఫస్ట్ టైం నేను వచ్చాను, ఏమనుకోకండి, ఎక్కువ మాట్లాడలేను. ఇద్దరు ఫొటోస్ నేను ఆఫ్టర్ ఆల్ ఇచ్చాను అనమాట. ఈవినింగ్ అప్రాక్సిమేట్ 5 o'clockకి తినకుండా నాకు తెలియదు యాక్చువల్లీ. సో బ్యానర్ యాడ్ చేయడానికి నా అవకాశం ఎక్కడ పోయి, లేకపోతే ఫోటో అది ఉండేది. నేను అనుకోద్దు అప్పటిరాజు కూర్చోడు అక్కడ పక్కన ఆడే కట్టేసాడు యాక్సెల్ పేరు పట్టుకొచ్చి. చాలా మంది తెలియదు ఆ విషయం, కట్టేసి వస్తుంది ఆడే. సో ఇలా ఏమైనా పని కామెంట్స్ కొంచెం షేర్ చేసుకుంటే హ్యాపీ మూమెంట్లు మనం షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చున్నీలో వస్తాడు రారా. అరే మీరు బాగా ఆడపిల్లు మనకి బాలకృష్ణ మాట బాలకృష్ణ నేనే అక్కడ వచ్చి మాట్లాడండి. ఎలా చూస్తున్నారు, ఏం మాట్లాడతారండి? నువ్వు అలా వచ్చేసే, నువ్వు వచ్చేసే. నీకోసం ఫస్ట్ నువ్వు వచ్చావు కదా, నువ్వు 2 రోజులు చూసావు రాలే వచ్చే. చిన్న పరిచయం చేయండి. నీ పేరు ఏమొద్దు, నీ పేరు నీ ఏ సెక్షన్ చెప్పురా. అందరూ చెప్పు. నా పేరు జయలక్ష్మి, ఏ సెక్షన్. అయిపోయిందా? అరే నీకెవరు వీడియో ఇక నేను మాట్లాడడం కాదు, ఎవరో వచ్చి మాట్లాడండి. కృష్ణుడు గేమ్ చెప్పలేదు, ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఎంట్రన్స్ మాట్లాడుకుని సరదా గేమ్ స్టార్ట్ చేద్దాం మెల్లిగా. నేను వచ్చేది గేమ్ ఆడేది నేను గిఫ్ట్ పట్టుకెళ్ళిపోయాను. స్పోర్ట్స్ కదా, స్పోర్ట్స్ మీట్ అని చెప్తున్నావా? రాసుకుంటే వాళ్ళు ఫస్ట్ పీరియడ్కే, అది కూడా రామకృష్ణ సార్కే ఉండేవాళ్ళు. మ్యాథ్స్ తర్వాత ఎవరైనా మామూలు. ఆ మధ్యలో ఏమైందంటే ఇంగ్లీష్ మేడం పేరు కొంచెం
సువర్ణ మేడం క్లాస్కి ఉండేవాళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే మేడం కంపల్సరీ ఏంటంటే ఒకసారి మనం ఇంగ్లీష్ బాగా చదివేద్దామని తెలిసి బ్యాక్ నుంచి వస్తున్నారు, అంటే పారాగ్రాఫ్లో చదివించేవారు కదా. ఇది కూడా బాగా గుర్తొచ్చింది. చదివిస్తుంటే బ్యాక్ నుంచి వస్తున్నారు, మాకైతే గుడిలో దడ వస్తుంది. ఇంతమందిలోని మనం చదవగలమా లేదా అనేసి అనుకునేవాళ్ళు. బట్ మా లెక్కేంటంటే అంటే గురువుల కోసం చెప్పుకోవాలి. మేము ట్యూషన్లోని రామ్ మాస్టర్, మా ట్యూషన్ మాస్టర్, ఆయన ముందు రోజు ఆ పారాగ్రాఫ్ మాకు చదివించారు. ఈరోజు మనం ఏమాత్రం మాట్లాడుతున్నామంటే వాళ్ళదే. సో ముందు రోజు అయిపోయింది, వస్తుంది మా వాళ్ళందరూ గచ్చగచ్చలు ఆడేస్తారు, బాగా చదువుతారు కదా, అందరూ ఫస్ట్ క్లాస్ అన్న బ్యాచ్. అదే వచ్చింది, జాగ్రత్తగా నేను లేచి ఫ్లూయెంట్గా స్టోరీ చెప్పిస్తాను. మేడం నెక్స్ట్ క్లాస్ నుంచి నువ్వే నా లీడర్ అని సార్. గుర్తుందో లేదో మీకు అది మర్చిపోయాను. ఆ క్లాస్లో కంపల్సరీగా నేను క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ క్లాస్ కంపల్సరీ ఉండేవాడు. మేడం కంపల్సరీ ఇచ్చారు, నువ్వు క్లాస్కి వెళ్ళడానికి లేదు, క్లాస్ ఏ వరకు ఉండేవారికి అని ఉంచారు. సో ఆ మేడం గారు కూడా నాకు బాగా పరిచయం అయిపోయారు అక్కడ నుంచి. సో మన వెల్కమ్ అండి. జయంతి గారు ఒక అబ్బాయి ఆయన బయట వర్క్ నా పేరు జయంతి. అందరూ విన్నారా లేదు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మనం ఇలాగా కొత్త సంవత్సరంలో చక్కగా కలుసుకొని ఎంజాయ్ చేసుకొని ఇయర్ అంతా చాలా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ స్టార్టింగ్ మంత్ అందరం కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ మళ్ళీ మన లైఫ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఇయరే మనం ఎంత హ్యాపీగా ఒకరినొకరు కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ సరదాగా అందరం చిల్ అయ్యి మళ్ళీ మన లైఫ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఇయర్ స్టార్టింగ్ ఇలా చేసుకోవడం. ఇంకా కానీ అందరూ చాలా లేట్గా వస్తున్నారు, టైం అసలు సరిపోవట్లేదు. మనం ఏమనుకున్నాం అంటే ఓన్లీ వచ్చి ఇలా ఇంట్రడ్యూస్ చేసుకొని తినేసి ఏదో అలా వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఇంకా అందరూ బాగా స్పెండ్ చేయాలనేసి అనుకున్నాం. 9కి అన్నారు, అందరూ ఇంకా 11 అయినా సరే ఇంకా ఎవరు రాలేదు. నెక్స్ట్ ఏంటంటే మన జోగారావు గారు అంతా పాజిటివ్గా చెప్తున్నారు, కానీ తను ఏం చేశారు, ఎంత వర్క్ చేశారో మాత్రం చెప్పట్లేదు. అందరూ తన గొప్ప కోసమే చెప్తున్నారు ఇప్పటి వరకు. కానీ ఇతను చాలా ఎంతమంది ఏడ్చారో మాకు బాగా తెలుసు. ఓకే చెప్పట్లేదు అది బాగా ఓకే. ఇంకా అయితే ఇంకోటి ఏంటంటే తను చెప్పలేకపోతుంది, కానీ ఏమంటే నేను గేట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం తలుపులు తాళాలు వేసేమని చెప్తాను. గేట్లకి ఏ గేట్ తాళాలు వేసేమంటుంది. తను నాకు పర్సనల్గా చెప్పింది. నేను చెప్పాను చేస్తాను, నేను మనీ అవ్వద్దు. నిన్న చెప్పింది ఫోన్ చేసి, ఏంటంటే గేమ్స్ అయితే అంతా నేను అంత ఇష్టపడి నేను అంత కష్టపడి నేను ఐడియాతో వస్తున్నాను, అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. సో నువ్వేం చేస్తుంది అని నేను ఒకటి చెప్పాను. 2 గేమ్లు తాళాలు తెచ్చాను, వేసేస్తాను, పర్లేదు, వాళ్ళు లోపలే ఉంటారు, నువ్వు ఆడిస్తావు ఏం చేస్తావు తెలియదు, కానీ గిఫ్ట్లు అయితే ఉన్నాయి కదా, గిఫ్ట్లు అయితే ఇస్తారు. ఆ విషయంలో ప్రాబ్లం లేదు, మన లైఫ్లో ఆ విషయంలో తేడా. నెక్స్ట్ ఏంటంటే
అమ్మాయిలు చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అబ్బాయిలు అస్సలు పార్టిసిపేట్ చేయట్లేదు. అందరూ కలిసి అందరూ ఫ్రెండ్స్మే, ఇందులో ఎలాంటిది ఏమీ లేదు. అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే గేమ్ అంటే గెలిచేది అదేనేం కాదు, అందరూ సరదాగా ఫన్ అంతే, ఫన్లా తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. నువ్వెళ్ళరా అలా కాకుండా ఎవరికి ఇది చెయ్యాలి, నేను చేస్తానని ఇదితో వస్తే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. మోస్ట్లీ అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక్కొక్కరు తాగవసరం లేదు, సోడాలు తాగవసరం లేదు, మా పాటకే అరిగిపోతుంది. సో అది నేను ఎప్పుడైతే బయట తెచ్చుకోలేదు. కానీ ఇంకోటి ఏంటంటే తన అన్నట్టుగా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళైతే మాత్రం ప్రతి ఇయర్ చూస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ మీరు ఏం తాగుతున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను మాత్రం అంటే ఆయుర్వేదిక్ ఏమైనా తీసుకొచ్చే అదే మా వాళ్ళు అక్కడికే వస్తున్నాం కంటే ఏంటి సరే డైరెక్ట్గా చెప్తున్నారు. సో చాలా ఇదిగా ఉంది. మాత్రం మనం కొంచెం అరే మురళి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మాత్రం ఇంకోటి మా సిస్టరు, మా ఫరీద్ బావ సిస్టర్ మాత్రం ఒకసారి వచ్చి మా ఫరీద్ కోసం చెప్పాలి. ఏంటి మా ఫరీద్ అసలు ఏంటి? ఎందుకంటే ఫస్ట్ నుంచి సైలెంట్. అంటే మా బ్రదర్ చెప్పినట్టు ఏంటంటే వైట్ ఫస్ట్ నుంచి తన పని తను చూసుకుంటున్నాడు, అందరూ కావాలి తనకి. సో ఈ రోజు అంటే లాస్ట్ ఇయర్ కూడా తన క్యాషియర్గా చేయాలి, తను ఏదో పని వల్ల తను నేను రాలేను చేయలేదు అన్నాడు. సో ఈసారి కూడా తను రిక్వెస్ట్ చేశాను, నువ్వు లాస్ట్ టైం అనుకున్నావు నువ్వు ఈసారి క్యాషియర్ చేయాలి అనేసి. లేదు నేను బిజీలైనా నువ్వు చేయవలసిందని నువ్వు చెప్తే అప్పుడు ఒప్పుకున్నాను. అందుకు మా సిస్టర్ కూడా వచ్చి తన కోసం మాట్లాడారు. రండి రావాలి రా. నా పేరు పద్మన. మీకు ఎలా తెలుసో అతను ఇప్పటికీ అలానే ఉన్నారు, ఏం మారలేదు, సైలెంట్గానే ఉంటారు. నా మాట వింటారు ఏంటి, మీ మాట కానీ ఫ్రెండ్స్ నా మాట వినరు. బట్ దాన్ని తొందరగా తీసుకొచ్చింది. ఓకే, మాకు 2 పిల్లలు. బాగా చిన్నోడు వచ్చాడు, పెద్దోడు కాలేజ్ ఉంది, ఫర్హాన్ ఫైజాన్. ఫస్ట్ ఇయర్ నారాయణ కాలేజ్లో చదువుతాడు, ఫస్ట్ ఇయర్ 5th 9th చిన్నాడు. ఇంకా తన గురించి అంటే మీకు తెలుసు కదా. థ్యాంక్ యూ. ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తారో అంటే ఆ టీంలో అదే అలా ఉంటుంది. జాగర్ గారు గేట్లు వేస్తున్నారు, ఇంకా వెళ్ళలేదు, అందరూ బయటనే తిరుగుతున్నారు. ఎవరు మాట్లాడద్దు. ఆ పాట పాడాలి. కొంచెం పాడాలి, నాకు పాయింట్ కాదు. పాడండి, ఎవరు చెప్పినా పాడితేనే. రాధేందా ప్రేమే పుట్టిందా మండు కవరే పిల్ల ఇస్తాముకుందా కన్నెక్కిందా జడపేల మండు కట్టిందా. అదే రైట్ ఆన్లైన్ కదా. మీతో డాన్స్ కూడా వేస్తే బాగుంటుంది అని నా కొంచెం నేనా ఎవరు పాడారో వాళ్ళే. నెక్స్ట్ బాయ్స్ డాన్స్.
వీడియో. అది వచ్చింది పాడడం కాదు. వచ్చే ఎవరికిట పాసా ఎవరు పాడారా? ఏది తెగ సౌండ్ లేదు, ఎత్తేస్తే చాలు. వేల కంటే రాటుందండి. ఓకే మనోహర్. అది కరెక్టా కాదు. అప్పండి అమ్మాయిలే అమ్మాయిలే జస్ట్ తీసవుతాం. పాసా వచ్చా? సరే ఇది జల్సాలు అదే, కానీ జల్సా జల్సాను వస్తుంది. జల్సా జల్సాను బాగా స్టార్టింగ్ జల్సానే కదా. ఏంటి అది కరెక్టేనా? జల్సా అంటే మళ్ళీ పక్కన జల్సా 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 ఎంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ కలలి. బాబు రండి సార్. జాగ్రత్త. పాడు 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 పాడు. ఒక్క ముక్క ఒక ముక్క. चोली के पीछे
చామంతి పువ్వా 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 నీకు రంగిని రవ్వ 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 నా సోకులని రంగ నా నా నువ్వు అడిగింది నాడైనా కాదన్నానా నువ్వు ముచ్చటలేదన్నా మీకు మనసైంది దొరుకుతుంది దొరుకుతుంది ఆడవే పాడవే కోయిలా ఆడుతూ పరవశించు జన్మ జన్మలా మా పాడిన పాట ఎవరైనా పాడిస్తారంటే అలా ఓకేనా లా లే 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 రాజా లే 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 రాజా లేపమంటావా నన్ను లేపమంటావా లేపమంటావా రా జాగ్రత్త తగిటి తదిమి తందాన హృదయ శృతులు కలుపు నీళ్ళాన నాగకళాయోగిని మల్లికవో రంగవల్లివో వరాలు చిన్న
నీవే నా చెలి ప్రేమ గనివో Lovely my hero, Managa రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అన్నాలన్నీ పల్లవించి ఆలపించే మాటలు లా 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 1 2 లా పాల్సెట్ हर कोई चाहे मुझको मिलना है अकेला सो गया ए जहां आसमां सो गई सारी मंजिलें ओ सारी मंजिलें सो गया है रास्ता या జీవనగా తగ్గదిగా గమనించేసిందే దుంపదిగా చెప్పల రేఖ కా కా 1 అన్ని 80s పాటలే పాడుతారు అందరూ 80s పాటలే వా 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 అచ్చా హీరోలా ఉంది బాస్ వచ్చింది సినిమా ఛాన్స్ సంత పువ్వుల కాడ సంపంగిన మింది అందగతి చూడ జాబిల్లిన మింది पहली बार हुआ तुमसे प्यार हुआ मैं भी आशिक यार हुआ पहली बार हुआ
రువా మేము పాడేవంతే. నీ రంగు రంగు నాగుందే చెల్లమ్మ. మల్లెల వాన నాలోనా మనసంతా మెరబూసేనా. ఫాస్ట్ గా ठंडा खान इनकार फिर भी कर बैठे नाना करते प्यार तुम्हें से कर बैठे. टिप्पू टिप्पू बरसा पानी, पानी में आग लगाई, आग लगी सीने. ఏంటి ఇంకో రావచ్చు. రండి బాబు. అందరికీ ఉంటుంది, ఎవరిని వద్దని నేను నెక్స్ట్ రౌండ్ వీళ్ళు ఎవరిని వద్దని అందరికీ ఉంటుంది. వస్తే ఈ రౌండ్ లో వచ్చేయండి, ఓకేనా? ఒకరండి వస్తావా కనుక తొమ్మిదా నువ్వు అలా ఆలోచించాలి, చెప్పిన వాళ్ళే రావాలి, జంపాలి, ఓకేనా? పింక్ ముందుకండి, ముందుకండి, కొంచెం ముందుకండి. బ్లూ ఎల్లో. అసలు లేట్ చేయకూడదు, లేట్ చేయకూడదు. ఎవరంటే చెప్పండి. బ్లూ ఎల్లో బ్లూ బ్లూ. పింక్. ఒక కాలు ఉంచుకోండి, రెండు కాళ్ళు ఎగరండి, ఎగరండి, జంప్ చేయండి. బ్లూ ఎల్లో. అమ్మ అంత నిదానంగా ఎక్కడమ్మా, జస్ట్ జంప్, జంప్ చేయండి ఈసారి కాదు కాదు. బ్లూ ఎల్లో పింక్ ఎల్లో. చూడండి అవుట్ చేస్తాను. బ్లూ ఎల్లో ఎల్లో బ్లూ పింక్. తీసేలే అవుట్ తీసేలే అవుట్ తీసేలే. ఎల్లో ఎల్లో పింక్ బ్లూ ఎల్లో ఎల్లో. చాలా కష్టంగా ఉన్నారు. పింక్ జంప్ చేయండి. ఎల్లో నెక్స్ట్ బ్లూ పింక్ బ్లూ పింక్ ఎల్లో ఎల్లో పింక్ బ్లూ బ్లూ ఎల్లో ఎల్లో. నెక్స్ట్ పింక్. స్టెప్ ఎగరండి, జంప్. ఒక్కరు ఇలా ఇలా ఆగేస్తే అక్కడే అన్నట్టు ఉంటుంది, జంప్ చేయండి. పింక్ ఎల్లో ఎల్లో పింక్ బ్లూ ఎల్లో సైడ్కి వచ్చాయి. బ్లూ బ్లూ పింక్ ఎల్లో. పుష్ప అవుట్. ఓకే బ్లూ అయిపోయింది. నెక్స్ట్ బాగా నెక్స్ట్ నెక్స్ట్ అండి నెక్స్ట్ రౌండ్. బ్లూ చూసుకోండి కలర్స్.
ఎవరు రెడీ స్టార్ట్ హలో ఎంత అండి ఎంత హలో బ్లూ పింక్ హలో సుజాత ఇలా కాదమ్మా గంతాలి ఇదే చాలు మళ్ళీ ఇలా కాదు గంతని చెప్పేయండి లేకపోతే కాదు ఇలా ఇలా పెట్టి ఇలా అంటున్నాడు అలా కాదు పింక్ పింక్ చెప్పండి పింక్ హలో ఎంతండి హలో బ్లూ బ్లూ హలో పింక్ పింక్ హలో బ్లూ బ్లూ హలో హలో రామని చూడండి సరిగా లేదు కూడా అనుకోండి బ్లూ ఎవరైతే అలా జరగండి కొంచెం తెలుసు హలో బ్లూ పింక్ హలో బ్లూ హలో బ్లూ హలో పింక్ లేదా లేదవుతున్నాం హలో బ్లూ బ్లూ సునీత తేజ అదే అయిపోయింది అర్థమైంది పింక్ బ్లూ హలో హలో బ్లూ బ్లూ దగ్గర పింక్ ఇప్పుడు సైడ్ బ్లూ హలో హలో బ్లూ బ్లూ హలో హలో పింక్ పింక్ బ్లూ బ్లూ హలో బ్లూ పింక్ హలో పింక్ హలో సైడ్ 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 హలో 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 రాధిక అవుతా పింక్ బ్లూ పింక్ బ్లూ పింక్ బ్లూ హలో హలో పింక్ పింక్ బ్లూ నెక్స్ట్ హలో హలో బ్లూ పింక్ హలో బ్లూ పింక్ పింక్ హలో హలో పింక్ హలో పింక్ హలో బ్లూ బ్లూ హలో హలో పింక్ హలో హలో పింక్ హలో బ్లూ పింక్ హలో బ్లూ హలో హలో బ్లూ బ్లూ హలో హలో పింక్ పింక్ హలో బ్లూ పింక్ హలో చూసినా సరే కన్ఫ్యూజ్ అవుతా చెప్పేదిలా ఉంటుంది కదా రెడీ 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 ఏంది కెమెరా ఆడేదో చూసావా ఒక్కొక్క కెమెరా రెడీయా రెడీ రెడీ ఓన్లీ కెమెరా వైపు చూడండి సెల్ సైడ్ చూడద్దాం రెడీ చూసుకోండి రెడీ రెడీ ఎవరు చూడాలో చెప్పండి నన్నే చూడండి నా కెమెరా వైపు అందరూ కలిపి ఇది 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 వీడియో గేమ్ కరెక్ట్ గోపి ఏంటి వీడియో క్యామ్ కరెక్టా అలా ఉండండి వన్ మోర్
రెడీ 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 ఓకే ఓకే థ్యాంక్ యూ వాయిస్ రెడీ అయ్యో అందరూ రెడీ లేరు ఓకే స్మైల్ అంకల్ అంకల్ స్మైల్ మాకైతే ఒక కెమెరా మీకైతే 10 కెమెరా ఎవరు ఒకలేస్తే ఒకరు వెళ్ళిపోతున్నారు ఒకటి తీసి మధ్యలో దూరం Gracias.
తగ్గేదేలే. మాట్లాడే పనికెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అందరి దగ్గర నువ్వు ఓకే సరిపోవడమే ఉంటాయి ఇంకా ఉంటుంది ప్రోగ్రామ్ ఆటలు బాగానే ఉంటుంది. సంజు ఒప్పుకోండి, ఏమన్నా ప్రాంగా ఒప్పుకోండి కదా మీరే ఎనీవే వచ్చి అడిగి పిలిచినందుకు వచ్చేసారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా మన ఫ్రెండ్ వసంత అందరికీ తెలుసు కదా, రేపు తన బర్త్డే, అందుకే రండి. ఓకే, సీరియస్లీ వెన్స్డే 8 Jan 8. ఓకే, వాళ్ళందరి బర్త్డే, వీళ్ళిద్దరు బర్త్డే ఈ మంత్లో వచ్చింది కాబట్టి మన అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు కేక్ అది అరేంజ్ చేస్తున్నారు. అందరూ క్లాప్స్ తోని వాళ్ళని విష్ చేయండి. January 1st కనక హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ వసంత, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ శ్రీలక్ష్మి, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కనక, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you dear friends, may
life to you. Happy long life to you. Happy long life to you, dear friends. Happy long life to you. అన్నకి కేక్ పెట్టండి. కేక్ తీసుకొని వచ్చి ఎవరుందా కేక్ కేక్ అవుతుందా రండి కేక్ తీసుకోండి రావాలి అందరూ విష్ చేయండి ఏ కేక్ తినవా రండి రండి మా కేక్ తీసుకోండి అయ్యో రండి సంజీవ్ కేక్ వెళ్ళండి